సాయి పల్లవి మేడం కాదండి, అది చాలా సిగ్గు నాకు. ఏంటి అర్థం కాదు కదా, కొన్ని ఫీలింగ్స్ అర్థం కాదు. నేను ఇదాన్ని మనం పెద్ద పెద్ద సినిమాలో వాళ్ళందరూ ఇలా పెట్టి చూసాను. నేను అనుకుంటా ఇదేంటి అలా పెడుతున్నారు, నాకు తెలీదు ఎవరు పెడుతున్నారు ఎందుకని. ఇప్పుడు పెట్టిన తర్వాత నాకు చాలా సిగ్గు. ఏంటి ఆ రోజు ఏదో ఒక రోజు సుకుమార్ గారు చెప్పేసారో దానికి మనం పెడతామా ఏంటి అని నాకు అనిపించిందా? అట్లే ఏం లేదు. నాకు నేను ప్రేమ, వాళ్ళు ఇచ్చే ప్రేమ, మీరు అందరూ ఇచ్చే ప్రేమ నేను తీసుకుంటా. ఆ ట్యాగ్ ని ఏం చేయాలి, నేను ప్రేమ తీసుకుంటా. సినిమాలు తీసిన సంవత్సరం నుంచి వచ్చారో కాదు. హౌ డు డిఫైన్ యాక్టింగ్ సార్? యాక్టింగ్ మీరు ఎలా డిఫైన్ చేస్తారు? అంటే పాత ఏదైనా పౌరాణికమైన క్యారెక్టర్ ఉంటే ఎన్టీఆర్ గారు 40 రోజుల పాటు ఉపవాసంలో ఉండడం, ఆ క్యారెక్టర్ని ఆవాహన చేసుకోవడం, వెళ్ళి పెర్ఫామ్ చేయడంలో ఉండేదట. అది ఏఎన్ఆర్ అయితే కడుపు నిండా తిని వెళ్ళి పూర్తి ఆకలితో ఉన్నవాడుగా ఇమీడియట్గా చేసేవారట. సో రెండిట్లో మీరు ఫాలో అయ్యే మెథడ్ ఏది? అసలు యాక్టింగ్ అంటే ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఒకటండి, యాక్చువల్లీ నేను యాక్టర్ అయినప్పుడు నాకు అంత తెలియదండి. నేను తీసుకెళ్లే కథలు, యాక్చువల్లీ నేను నిర్మాత అవుదామని తిరిగాను. నేను తీసుకెళ్లే కథలు ఏ హీరో ఒప్పుకోలేదు. సో అందుకే నేనే యాక్టర్ అయిపోయి నేను సినిమాలు తీసుకోవడం మొదలుపెట్టాను. సో చాలా తక్కువ తెలిసి స్టార్ట్ చేశానండి. కానీ ఓవర్ టైం కొత్త కథలు చేస్తూ ఉంటూ కొత్త క్యారెక్టర్లు చేస్తూ ఉంటే సినిమా అనేది ఒక పవర్ ఇస్తుంది యాక్టర్కి. అంటే చాలా జీవితాలు బతికే ఒక పవర్ ఇస్తుంది. అండ్ ఐ థింక్ ఈచ్ ఫిల్మ్ ఇఫ్ యూ కెన్ గో ఇన్ టు సంబడి ఎల్సెస్ లైఫ్, ఇప్పుడు ఎవ్రీ టైమ్ దేర్ ఇస్ అ డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచింగ్ ఇట్. కానీ నేను ప్రతి సినిమాలో నా ప్రీవియస్ సినిమాకి ఈ సినిమాకి పోలిక లేకుండా, అది రూపంలో కానీ వాచికలో కానీ ప్రతి దీంట్లో ఐ ట్రై టు గెట్ సంథింగ్ న్యూ. అండ్ డైరెక్టర్ సో విరాటపురం గురించి మాట్లాడతాను. బికాజ్ ద డైరెక్టర్ నోస్ ద వరల్డ్ వెరీ వెల్. ఆయనకు తెలిసిన ప్రపంచం తెలుసు. అది నేను పెరిగిన ప్రపంచం కాదు. నేను కవిత్వాలు రాయలేదు, నేను రెవల్యూషన్గా ఎప్పుడు నుంచోలేదు. బట్ ఐ థింక్ మోర్ అండ్ మోర్ యాజ్ ఐ కీప్ లెర్నింగ్, అది ఒక హ్యూమన్గా కూడా నేను మారుతూ ఉంటా. బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రేట్స్ దట్ ఐ విల్ టేక్ ఫ్రమ్ దోస్ క్యారెక్టర్స్. అండ్ దట్స్ వాట్ గ్రోయింగ్ అప్ ఇస్ ఐ థింక్. సార్ వెంకీ గారిది మీ మూవీ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తుంటే ఎప్పుడు ఉంటుంది సార్? ఒక షో చేస్తున్నామండి. బట్ ఆయన నేను సినిమా చేస్తే ఫెయిలియర్ ఇస్ నాట్ అన్ ఆప్షన్ అండ్ ఇట్ హ్యాస్ టు బి అ హ్యూజ్ ఫిల్మ్. సో జాగ్రత్తగా చేస్తాం, బట్ వెరీ సూన్. శేఖర్ కమల్ గారు నన్ను కూడా బెదిరిస్తూ ఉంటారండి ఉంది అని, కానీ ఎప్పుడైనా ఆయన కూడా చెప్పట్లేదు. సో నేను వెయిట్ చేస్తున్నా.